దేవు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేని వారు దానిలో నిలిచియుందురు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. అందరము ప్రభు సన్నిధిలో ప్రార్థించుకొని దేవుడిచ్చే శ్రేష్టమైన తన కృప, శ్రేష్టమైన తన సన్నిధి, తన ఆశీర్వాదాన్ని ఈ సమయంలో మనము పొందుకుందాం. అలా ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సంగతి రత్నమయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ తలలోంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అవును నా తండ్రి, గడిచిన వారం అంతటా నా ప్రభువా, ఈ వారం వరకు నా తండ్రి నీ సజీవుడైన నీ రెక్కల చాటును భద్రపరుచుకొని నీ కృపాక్షేమములతో నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ వాక్య భాగంలోకి వెళ్తుండగా ప్రభా, అయ్యగారు నైనా మాట్లాడే ప్రతి మాటను మా హృదయంలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీతిమంతులుగా యథార్థమంతులుగా వర్ధిల్లింప చేస్తావని ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా నీ పరిశుద్ధమైన మాటలు మా అందరి హృదయాలలో ప్రభా భద్రపరుచుకునే కృపను దయచే తండ్రి. నైనా నీవే మా అందరకు తోడుగా ఉండు తండ్రి. నైనా అయ్యగారు చెప్పే ప్రతి వాక్యము నైనా విని గ్రహించే మనసును మా అందరకు దయచేస్తావని ఈ చిన్న ప్రార్థనను నీకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు, రెండేపి ఉదయజ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రతి ఒక్కరు విని విశ్వసించి దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందుకోవాలని ప్రభు నాం తెలియజేస్తూ ఉన్న ఈ సమయాన్ని మన మొదలు పాస్టమ్మ గారికి అప్పగిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాలపు ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశము ఏమిటి అంటే లోపము లేని వారై ఉండుడి. ఏంటమ్మా మన టాపిక్? లోపం ఉందా లేదా? మనలో ఉందా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు కదా. దేవుని వాక్యాన్ని ఒక్కసారి వాక్యముతో మన జీవితాన్ని సరిచేసుకుందాం. లోపము లేని వారై ఉండుడి అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామండి. అందుకోసమే జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదవండి. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే యథార్థవంతులు దేశమందు నివసించుదురు. యథార్థవంతులైనటువంటి వారు, నీతివంతులైనటువంటి వారు, చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వారు ఎక్కడ నివసిస్తారంట? దేశమందు నివసించుదురు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. 2వ లైన్లో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. దేనిలో? దేశములో నిలిచియుందురు. ఎవరు? ఎలాంటి లోపము లేని వారు దేశములో
నివసించుదురు అని, నిలిచియుందురు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. పాపభూయిష్టమైన ఈ లోకములో లోపము లేని క్రైస్తవులు దేవునికి కావాలండి. ఈ లోకము ఎలాంటిదంటే పాపముతో నిండి ఉన్న లోకం అండి. ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ లోకములో లోపము లేని వారు, లోపము లేని క్రైస్తవుడు, లోపము లేని సేవకుడు ఎవరికి కావాలి? దేవునికి కావాలండి. అయితే లోపము అంటే ఏమిటి అంటే తప్పిదమేనండి. లోపం అంటే ఏంటి? తప్పిదము. ఎలాంటి తప్పిదము లేని వారు ఎవరికి కావాలంట? దేవునికి కావాలంట. నిజంగా మనలో తప్పిదం ఉందా? ఉందండి. ఏదో ఒక కోసాన ఖచ్చితంగా లోపం అనేది దాగి ఉందండి. అయితే లోపము లేని క్రైస్తవుడు, లోపము లేని విశ్వాసి, తప్పిదము లేని క్రైస్తవుడు, తప్పిదము లేని సేవకుడు దేవునికి కావాలండి. నిజంగా మనం ఎట్టి స్థితిలో ఉన్నామో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకుందామండి. అనుకుంటున్నాం నాలో ఎలాంటి తప్పిదము లేదు, నాలో ఎలాంటి పాపము లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ మనలో పాపము లేదా అండి? మనలో తప్పిదము లేదా అండి? ఉందండి. చూపు ద్వారా లోపమండి, నడక ద్వారా లోపమండి, చేతులతో తప్పిదము చేస్తూ ఉన్నామండి. కానీ ఎలాంటి లోపము లేని వారే మనం అనుకుంటున్నాం నేను దేవుని బిడ్డనండి. నువ్వు దేవుని బిడ్డవా? నీలో ఎలాంటి లోపము లేనప్పుడే నువ్వు దేవుని బిడ్డవండి. నీలో ఎలాంటి తప్పిదము లేనప్పుడే నువ్వు క్రైస్తవుడవండి. నువ్వు ఎలాంటి తప్పిదము లేనప్పుడే నువ్వు దేవుని బిడ్డవని ఒప్పుకోవడానికి అర్హులమండి. కానీ మనలో అన్ని లోపాలు పెట్టుకొని నేను దేవుని బిడ్డను, నేను దేవుని సేవకుని అనడానికి నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడా? లేదండి. ఒక్కసారి జాగ్రత్తగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకోసమే బైబుల్ చాలా చక్కగా చెప్తుంది, లోపము గలది లెక్కకు రాదండి. నిజంగా లోపం గలది లెక్కకు వస్తుందా? ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, చినిగిపోయిన 10 రూపాయల నోట్ని లెక్కకు చేస్తారండి? ఎందుకు? దాంట్లో చినిగిపోయింది, అది ఎందుకు పనికి రాదు, దాన్ని లెక్కలోనికి తీసుకోరండి. నిజంగా మనలో కూడా పాపం ఉంది, మనలో కూడా తప్పిదం ఉంది. అయితే మనల్ని దేవుడు తీసుకుంటాడా? తీసుకోడండి. అందుకోసమే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. వంకరగానున్న దాన్ని చక్కబరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. లోపమున్నది ఏది కూడా బైబిల్ చాలా చక్కగా తెలియచేస్తుందండి. దేవుడి దినాన మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. నాలో లోపం ఉంటే మనము లెక్కకు రామండి. అనుకుంటూ ఉంటాం నేను క్రైస్తవుడినండి, నేను విశ్వాసనండి, నేను సేవకుడినండి, నేను అన్నిట్లో పర్ఫెక్ట్ అండి అని నీవు అనుకుంటావు. కానీ నిన్ను ఎవ్వరు కూడా, నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను ఎవ్వరు కూడా లెక్కలోనికి తీసుకోరండి. నిజంగా లోపము గలది లెక్కలోనికి రాదు. వంకరగానున్నది అని అక్కడ మనం చూస్తున్నాం. వంకరగానున్న దాన్ని చక్కబరచ శక్యము కాదు అంటున్నారు. వంకరగా ఉన్నవారు, కుక్క తోక ఎలా ఉంటుందండి? వంకరగా ఉంటుందిలే. దెబ్బలేసి కడతాం, అది చక్కగా వస్తుందా? అది ఏంటి దాని స్థితి? అది వంకరనే అండి. ఆ తోక ఎంత చక్కగా చేసినా కూడా అది ఎప్పుడూ కూడా ముడుచుకొనే ఉంటుందండి. నిజంగా మన బ్రతుకుల్లో కూడా వంకర బుద్ధులు ఉంటాయండి. ఆ వంకర బుద్ధి ఉంటే నువ్వు క్రైస్తవుడు అనడానికి లెక్కలోనికి రావండి. నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను తెలియజేస్తున్నాను. అందుకోసమే ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటున్నాడు. వంకరగా నున్న దాన్ని చక్కబరచ శక్యము కాదు. నువ్వు ఎంత వాక్యం చెప్పినా నీ బుద్ధి ఏంటి? వంకర బుద్ధే.
నువ్వు ఎంత చక్కబరచాలని శక్యం కాకుంటుంది. మరి ఆ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలండి. అందుకోసమే వంకరగానున్న దాన్ని చక్కబరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. లోపము ఉన్నది ఏది కూడా లెక్కకు రాదండి. చిల్లర దుడ్డుకి ఏంటి ఉంటాయండి? గీతలు ఎక్కువ అండి. అది ఏంటికి పనికి రాదు. గీతలా కాదండి? నిజంగా అది లెక్కలోనికి వస్తుందా? మనలో కూడా వంకర బుద్ధులు, చిల్లరి బుద్ధులు, చిలిపి చాష్టలు, మరి ఇంకా వగైరా వగైరా, మరి అవి బుద్ధులు ఉంటే వాటిని తీసివేసుకో. అలాంటివి ఉంటే నీవు నేను మనమందరము కూడా లెక్కలోనికి రామండి. దేవుని సన్నిధానంలో ఉన్నారు, వంకర బుద్ధి కలిగి ఉంటున్నారు. లెక్కలోనికి వస్తామా? మన పాపము మనల్ని ఖచ్చితంగా వెంటాడుతూ ఉందండి. ప్రియ దేవుని బిడలారా, ప్రియ క్రైస్తవులారా, ఒక్కసారి మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకో. వంకరగా ఉన్న దాన్ని చక్కబరచ శక్యము కాదు అంటూ ఉన్నాడు. నిజంగా అందుకోసమేదే లోపము గలది. నిజంగా లోపము ఉన్నది ఏది కూడా లెక్కలోనికి రాదండి. నువ్వు లెక్కలోనికి రావాలి అన్నా, నువ్వు దేవుని బిడగా పిలువబడాలి అన్నా, ఒక క్రైస్తవుడిగా పిలువబడాలి అన్నా, ఒక విశ్వాసిగా నువ్వు పిలువబడాలన్నా నీ నాలో ఎలాంటి లోపము ఉండకూడదండి. నిజంగా ఇది మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందామండి. అద్దం ముందర చాలా చక్కగా చూసుకుంటాం కదా? చూసుకుంటారా? చూసుకోరండి. ఎందుకు? బాగున్నామా లేదా, ఎక్కడైనా మచ్చ ఉందా, నేను అందంగా కనపడుతున్నానా లేదా అని చాలా చక్కగా చూసుకున్నావు. వాక్యం అనే అద్దముతో నీ జీవితాన్ని చక్కబరుచుకోలేకపోతూ ఉంటున్నావు. ఎంత అవివేకమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అద్దం ముందర నిలబడి నాలో ఏదైనా మచ్చ ఉందా, నేను ఎలా ఉన్నాను, నాలో ఏం లోపం ఉంది అని చాలా చక్కగా చూసుకుంటున్నావు. నిజంగా వాక్యంతో ఒక్కసారైనా నీ జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకున్నావండి. నాలో ఏం లోపం ఉంది, ఆ లోపాన్ని నేను ఎలా సరి చేసుకోవాలి? ప్రభువా, నా పాపమును నేను కడుక్కోవడానికి నన్ను నీవు సరిచేయి ప్రభువా. ఒక్క దినమైనా అడుగుతున్నావండి? అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పాడుతున్నాడు. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి. నిజంగా మన దేవుడు ఎవరండి? కుమ్మరి. మనం ఎవరము? క్రైస్తవులము, విశ్వాసులము, దేవుని బిడలము. ఎక్కడండి వాక్యము? మనము జిగట మట్టి అండి. మనల్ని ఏ రీతిగా నిజంగా లోపమున్నది దాన్ని తీసి ఏం చేస్తాడండి కుమ్మరి? ఏం చేస్తారు? అది పగిలిపోయింది, పనికి రాని పాత్ర తీసి పక్కకు పడేస్తాడండి. మనము జిగటమన్నండి, ఆయన కుమ్మరండి. ఆయన మనల్ని ఏ రీతికైనా కూడా మార్చుకోగలడండి. నిజంగా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామండి. మన జీవితాన్ని సరి చేసుకుందాం. నీ నాలో కూడా ఎలాంటి లోపమైన ఉంటే ఆ లోపాన్ని దినాన ఒప్పుకొని విడిచిపెడదాం. లోపము గలది లెక్కలోనికి రాదు. పాపము నువ్వు చేస్తూ ఉంటే క్రైస్తవుడు అనుకోవడానికి నువ్వు వీలు లేదండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నాం. అదే బైబుల్ చాలా చక్కగా సెలవిస్తుంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులోనున్న నిన్ను విడిచి వచ్చి తిని. నేను నీకు ఆజ్ఞాపించు ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. లోపముగా ఉన్నదాన్ని ఏం చేస్తున్నాడంట? సరి చేస్తున్నాడండి. నిజంగా మనలో లోపాన్ని మనము సరి చేసుకోవాలండి. చాలా చక్కగా యోబు భక్తుడు కూడా చాలా చక్కగా తెలియచేస్తుంటున్నాడు. యోబు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. వాక్యంలోనికి వెళ్తాను. అయినను నా లోపమును గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి, నీ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును.
చాలండి. అయినను నా లోపమును గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. మన లోపములను గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? తన హృదయములో ఆలోచించుతూ ఉన్నాడంట. ఈ అభిప్రాయము నీకుండనని నేను ఎరుగుదును. మరి నీ లోపం ఏంటో ఎవరికి తెలుసండి? మాకు తెలియకపోవచ్చు, మనుషులకు తెలియకపోవచ్చు, మన వారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసండి. నీలో ఏ లోపం ఉందో కూడా ఆయనకు చక్కగా తెలుసండి. ఆయన నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. అందుకోసమే లోపము లేని వారిలో ఉండే లక్షణాలను జ్ఞాపకం చేస్తాను. నేను ఇంతవరకు లోపము ఉన్నది లెక్కలోనికి రాదు, లోపము గల దాన్ని సరిచేస్తాడు. లోపమును గూర్చి నా లోపమును గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి అని మాత్రమే తెలుసుకున్నామండి. ఇప్పుడు లోపము లేని వారిలో ఉండే లక్షణాలను మాత్రము జ్ఞాపకం చేస్తున్నాడు. లోపము లేని వారై ఉండుడి అంటున్నాడు. లోపము లేని వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది జ్ఞాపకం చేసుకుందామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చాలండి. ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారంట. లోపము లేని వారులో ఉండే మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే ప్రవర్తన విషయంలో, అనగా బిహేవియర్ విషయంలో చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్ కలిగి జీవిస్తారంట. నిజంగా లోపమున్న వారు జాగ్రత్త కలిగి ఉండరండి. లోపము లేని వారిలో ఉండే మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారంట. ఏంటి ప్రవర్తన? ఏంటండి ప్రవర్తన? ఏంటండి ప్రవర్తన? నీ నడక కావచ్చు, నీ మాట్లాడే మాట కావచ్చు, నీ చూపు కావచ్చు, నువ్వు చేసే క్రియ ఏదైనా కావచ్చు, అది ప్రవర్తన అండి. నువ్వు మంచిగా మాట్లాడేవనుకో నీ మాటల్లో నీ ప్రవర్తన బయటపడుతుంది. నువ్వు చెడుగా మాట్లాడేవనుకో నీ మాటలోనే నీ ప్రవర్తన, నీ చూపులో కూడా నీ ప్రవర్తన బయటపడుతుందండి. మనం అనుకుంటున్నాం నా చూపుని ఎవ్వరు గమనించడము లేదులే, చూచడము లేదులే అనుకుంటున్నాం, కానీ చూస్తున్న దేవుడు ఉన్నాడండి. అందుకోసమే ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలంట. మరి ప్రవర్తన విషయంలో జాగ్రత్త ఉందండి. నాకేంటి, నా తల్లిదండ్రులు పెట్టారు కదా, నేను ఎలా అయినా నడుచుకుంటానో అనుకుంటాం. అది కాదండి. పెద్దల ఎడల విధేయ వినేతలు కలిగి జీవించడమే ప్రవర్తన అండి. కానీ మనలో ఉందా అండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నిజంగా చాలా చక్కగా తెలియచేసిన ఈ వాక్యం ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాము, కానీ ప్రవర్తనను సరి చేసుకోలేకుంటున్నాం, మన క్రియలను మార్చుకోలేకపోతుంటున్నాం, మన వంకర జీవితాన్ని సరి చేసుకోలేకపోతున్నాం, మన పాడు బుద్ధిని తొలగించుకోలేని స్థితిలో ఉంటున్నాం. దేవుని మందిరంలోకి వస్తున్నామని పేరు ఉంది, కానీ ప్రవర్తనను సరి చేసుకోలేని స్థితిలో ఉంటున్నాం, ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోలేని స్థితిలో మనం ఉంటున్నామండి. నిజంగా దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా ఒకరు వేలెత్తి చూపే విధముగా మన ప్రవర్తన ఉండకూడదంట. నిజంగా అలా ఉందా? మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. చాలామంది ప్రవర్తన విషయంలో జాగ్రత్త లేదండి. ఏదో వస్తున్నాను కదమ్మా, పోతున్నాను కదమ్మా. నిజంగా ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త కలిగి
జీవించేవాడిగా ఉండాలంట. నిజంగా మనం జాగ్రత్త ఉందో లేదో, ఒకవేళ ఇంతవరకు లేకపోతే ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి జీవించే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తున్నాను. దేవుని మందిరంలోకి వస్తున్నావు, వంకర బుద్ధిని తీసివేసుకోలేకపోతున్నావు. దేవుని మందిరంలోకి వస్తున్నావు, పాపపు స్వభావాన్ని తీసివేసుకోలేకపో. దేవుని మందిరంలోకి వస్తున్నావు, పాడు మాటలను తొలగించుకోలేకపోతున్నావు. దేవుని మందిరంలోకి వస్తున్నావు, నీ పాడు తలంపులను కూడా నువ్వు సరి చేసుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నావు. అందుకోసమే నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, ఇంటి దగ్గర ఉన్నట్టు నువ్వు దేవుని మందిరంలో ఉండకూడదండి. నీ హృదయంలో అంతా కూడా ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలండి. పాపమును నువ్వు తలంచు. అందుకోసమే లోపము లేని వారిలో ఉండే మొట్టమొదటి లక్షణము ఏమిటి అంటే ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటారంట. మనలో లోపం ఉంది కనుకనే ప్రవర్తన విషయంలో అందుకోసమే మన ప్రవర్తన అందరూ కూడా వేలెత్తి చూపేవారిగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవుడా, నీ వలన దేవునికి అవమానము కలగకూడదండి. నీ వలన దేవునికి మహిమ కలగాలి, కానీ అవమానము కలగకూడదండి. అందుకోసమే మన ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్త కలిగి నడుచుకునే వారిగా ఉండాలి. ఒకవేళ ఇంతవరకు తెలుసో తెలియకో పాపపు తలంపులు తలంచి ఉన్నావేమో, వంకర బుద్ధి నీలో ఉంది ఏమో, పాడు స్వభావము నీలో ఉందేమో, వాటిని తీసివేసుకొని ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి జీవించే బిడలముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలను జ్ఞాపకం చేసుకుందామండి. నీ యవ్వనమును బట్టి ఎవ్వరు కూడా నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. ఉన్నామండి విశ్వాసులకు మాదిరిగా? అవిశ్వాసులకు కాదండి దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట. విశ్వాసులకే నువ్వు మాదిరిగా ఉండాలి అంటూ ఉన్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవ్వరూ కూడా నిన్ను తృణీకరింపకూడదంట. నీ మాటలను బట్టి కానీ, నీ యొక్క ప్రవర్తనను బట్టి కానీ, ప్రేమను బట్టి కానీ, విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలంట. ఆ మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించాలంట. మరి ఆనాడు ఈ మాటను పౌలు గారు ఎవరికి తెలియచేస్తూ ఉన్నాడంటే, ఎవరికి తెలియచేస్తున్నాడండి? తిమోతికి తెలియజేస్తున్నాడు. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి ఓ నా యవన కుమారుడా, నీ యొక్క యవనమును బట్టి ఎవ్వరు కూడా నిన్ను తృణీకరింపనీయకూడదు. ఎవ్వరు కూడా నీ యవనమును బట్టి వేలెత్తి చూపే విధముగా నువ్వు ఉండకూడదు. అందుకోసమే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల వేళలో దేవుడు మనందరితో, మన సంఘం అంతటితో తెలియచేస్తున్నాడు. ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ యవన బిడ్డలారా, మీరందరూ మీ యవనమును బట్టి ఎవ్వరు కూడా తృణీకరింపకుండా ఉండాలి అంటే మాట విషయంలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, ప్రేమలోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలంట. ఉన్నామండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అందుకోసమే ప్రవర్తన విషయంలో బహు జాగ్రత్త కలిగి జీవించాలి. ప్రవర్తనలో లోపం ఉంటే నీవు నేను కూడా లెక్కలోనికి రామండి. నిజంగా ప్రవర్తన విషయంలో బహు జాగ్రత్త కలిగి జీవించే బిడలముగా ఉండాలి. రెండోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సొరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తాగావు. మన నోట ఏమొస్తాయండి?
ఏంటమ్మా నువ్వు అంత సూటిగా చెప్తున్నావు అంటారా? ఏమొస్తాయి? లోపము లేని వారిలో ఉండే రెండవ లక్షణం ఏమిటి అంటే పలుకు ప్రతి మాటను గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలంట. ఇక్కడ పలికే ప్రతి మాటను గురించి కూడా జాగ్రత్త కలిగి ఉండు అని సెలవిస్తున్నారు. నిజంగా సేవకులైనటువంటి వారు కూడా, నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను సెలవిస్తూ ఉన్నాను. మరి బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. నిజంగా విశ్వాసులు మాట్లాడుతూ ఉంటారు, సేవకులైన వారు కూడా మాట్లాడుతుంటారు. మాట్లాడరండి? ఏమంటారండి? మాట్లాడతారా బూతులు? నిజంగా వారే మాట్లాడేటప్పుడు మనం ఎంతటి వారమో అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చాలా చక్కగా సెలవిస్తుందండి. ఏమని తెలియజేస్తుందంటే, అందుకోసమే మన నోట ఏముండాలంట? కృతజ్ఞతా వచనమే ఉండాలంట. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సొరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. మన నోట ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరమైన మాటలే ఉండాలంట, కృతజ్ఞత వచనమే ఉండాలంట. కానీ మన నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సొరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మనకు తగవు అని లేఖనములలోనే సెలవిస్తుంటుంది. నిజంగా ఒకవేళ ఇలాంటి మాటలు మాట్లాడేవారు మనలో ఉంటే వాటిని సరి చేసుకుందామండి. బూతులు మాట్లాడుతున్నారా? భార్యను మాట్లాడుతున్నారా? భర్తలు భార్యను మాట్లాడుతుంటే వారు సరి చేసుకోవాలి. భార్యలు భర్తను, పిల్లలను మాట్లాడుతూ ఉంటే వారు కూడా సరి చేసుకోవాలి. నిజంగా ఇవి ఏవి మనకు తాగవు. ఎందుకు? మనము దేవుని పిల్లలము, మనము పరిశుద్ధులము. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులమేనండి. నిజంగా కానీ మనం కృతజ్ఞత వచనమే మాట్లాడాలి, కానీ బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను ఉచ్చరింపకూడదు, అంటే మాట్లాడకూడదు. అవి మనకు తాగవు. నిజంగా సంఘమునకు వెలపట ఉన్నవారు బూతులు మాట్లాడుతుంటారండి. అంటే వారికి దేవుని వాక్యం తెలియదు, దేవుణ్ణి ఎరగలేదు. దేవుణ్ణి ఎరిగిన మనము, అనేకులకు చెప్తున్న మనము, అనేకులకు మాదిరిగా ఉండాల్సిన మనము, మన నోటనే బూతులు ఉంటే ఏమంటారు? ఒకరు మనల్ని వేలెత్తి చూపుతారు, మీరు అలానా, మీరు ఇలానా, నువ్వు అదేనా అన్నప్పుడు ఎక్కడనో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అందుకోసమే మన నోట ఎప్పుడూ కూడా బూతులు ఉండకూడదండి. బూతులు అంటే ఏమీ అనుకుంటుంటామేమో కదా. అచ్చంగా చెప్పాలంటే తిడతారా? తిట్టరమ్మా? ఒప్పుకోండి. ఇది నానే పశ్చాత్తాపపడండి, దేవుణ్ణి అడుగుదాం. అది ఎవరైనా, వృద్ధులైనా ఎవరైనా కూడా, ప్రభువా నేను తెలుసో తెలియకో బూతులు మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. ఒప్పుకుంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువారు, అవునా కదా? కప్పుకుంటే ఆశీర్వాదం పొందలేరండి. కప్పుకుంటే దేవుని దీవెనలను ఒప్పుకున్న వారే ఆశీర్వదింపబడతారు, ఒప్పుకున్న వారే దీవింపబడతారు. అందుకోసమే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి అండి. లోపము మనలో ఉండకూడదు. ఏంటి లోపం అంటే? బూతులు అనే లోపము మనలో ఉన్నాయండి, సరసోక్తులు మనలో ఉన్నాయండి, పోకిరి మాటలు మనలో ఉన్నాయండి. ఇవి మనకు తగవు గనక మనం పరలోక పట్టణం వెళ్ళాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలండి, పశ్చాత్తాపపడాలండి. ఇవన్నీ మనలో ఉంటే మనము పరలోక పట్టణము చేరుకోలేము. అంటాము, అనలేదంటామండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ పాప భూయిష్టమైన లోకమే లోపముతో నింపబడింది, తప్పిదముతో నింపబడింది, పాపముతో నింపబడింది. కనుక ఈ పాప భూయిష్టమైన లోకములో మనము ఉన్నాము గనక మన ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్త కలిగి ఎలాంటి లోపము లేని వారిగా మనం ఉండాలి. రెండవది, పలుకు ప్రతి మాట గురించి జాగ్రత్త కలిగి ఉండాలంట. నేను అంటానులే నాకు అధికారం ఉంది అని కాదండి, పలికే ప్రతి మాటను గురించి జాగ్రత్త కలిగి ఉండాలంట. నోరుంది, ఈ నరం లేని నాలుక
గట్టిగా మాట్లాడుతుందంట, ఈ పనుకుంటుందంట, అబ్బా ఏం బాధ పెడుతున్నావే నన్ను అనుకుంటా. ఎందుకమ్మా? నీ భర్తని ఏదో ఒకటి తిట్టింటావు, 2 తగ్గొడతాడు. అందుకోసమే ఈపు భయపడుతుందంట ఎప్పుడు. అందుకోసమే మాట జాగ్రత్త కలిగి మాట్లాడాలంట. ఈ నరం లేని నాలుక ఎలాంటిది అంటే ప్రకృతి చక్రమునే చిచ్చు పెడుతుందంట, కుటుంబాలనే చిన్నాభిన్నము చేస్తుందంట. ఈ నాలుక పాముతో పోల్చబడి ఉంటుందండి. ఇప్పుడు పాము అనగానే 10 ఆమడలు పోతుంది. ఇప్పుడు మాట్లాడిన మాట నేను అనలేదు అంటామా లేదండి? ఖచ్చితంగా. అందుకోసమే లోపము లేని వారిగా ఉండాలి అంటే పలుకు ప్రతి మాట విషయమును గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలంట. అందుకోసమే లేవంగానే దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను ఎలాంటి లోపం లేని దానిగా ఉండాలి అంటే నాతో నువ్వు ఉండి మాట్లాడు ప్రభువా, జాగ్రత్త కలిగి నేను మాట్లాడుటకు నాకు నేర్పు ప్రభువా అని దేవుణ్ణి అడగాలండి. మూడోదిగా జ్ఞాపకం చేసుకుందామండి. హెజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. కాబట్టి ఇప్పుడు మీ పితరులైన దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేక పరుచుకొనియుండుడి. చాలండి. అదే రీతిగా జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలను జ్ఞాపకం చేసుకుందామండి. త్వరగా నాకు కూడా సమయం అయిపోయింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనం. దేవుని ఆలయముకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రి అయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోపము లేని వారిలో ఉండే 3వ లక్షణం ఏమిటి అంటే ప్రత్యేకంగా జీవించుటలో రాజీ పడరంట. నిజంగా మనమందరం కూడా ప్రత్యేకంగా జీవించాలంట. జీవిస్తూ ఉన్నామండి, వాళ్ళు ఏది తింటే మనం అదే. నిజంగా జ్ఞాపకం చేసి ప్రత్యేకంగా జీవించుటలో రాజీ పడరు. అందుకోసమే మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మనం ప్రత్యేకంగా జీవించాలి. ఏదైనా చేసుకోవాలంటే పండగ అండి. మీరు అనుకుంటారేమో ఎట్ట పండగ అంటారా? నిజంగా ఇది కూడా ఒక మహా పండగనేనండి, అవునా కదా? కానీ అదే చేయాలంటారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి, మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందామండి. మనలో అన్ని లోపాలేనండి. నువ్వు లేపము ఉంటే నీవు నేను లెక్కలోనికి రామండి. అందుకోసమే ప్రత్యేకంగా జీవించట్లో రాజీ పడారు. అంత మాత్రమే కాకుండా ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. పలుకు ప్రతి మాట విషయంలో కూడా జాగ్రత్త కలిగి జీవించే బిడలముగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేసుకుంటూ విన్న మీకందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, విన్న వాక్యాన్ని వినివిడిచి పెట్టక
దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న వసంతమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. వసంత గారు ప్రార్థన. మహానతుడా, మహాగణుడా, నీ పాదముకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నైనా. అవునేసయ్య, ఉదయకాలపు మొదలుకొని ఈ రాత్రికాల సమయం వరకు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడావు, దీవించావు, ఆశీర్వదించావు, బలపరిచావు. అందుని బట్టి నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు దేవ, స్తోత్రాలు తండ్రి. అవునేసయ్య, మా హృదయానికి కావలసిన ఆహారం మాకు వినిపించావు. అందుని బట్టి నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు దేవ, స్తోత్రాలు తండ్రి. అవునేసయ్య, ఈ లోకం వైపు చూస్తున్నామేమో తండ్రి, ఈ లోకం వైపు చూడకుండా నీ పరలోక రాజ్యం ఎదురు చూడటానికి మాకందరికీ దయచేయమని మేము అడుగుతున్నాం దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు దేవా. మాలో ఏమన్నా లోపులుంటే క్షమించండి, రక్షించండి తండ్రి. మమ్మల్ని బలపరచండి దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు, వేలాది వందనములు తండ్రి. అమ్మగారితో తండ్రి ఇంతవరకు చక్కని మాటలు మాకు వినిపించావు, ఇంకా చాలా మర్మాలు వినిపించండి దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు. విడిచిపెట్టకుండా మా హృదయాలలో తండ్రి నీరు కట్టి ఫలింప చేయమని మేము తగ్గిస్తూ నీ నామం ఎంతగానో హెచ్చిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయములో